గాలి జనార్దన్ రెడ్డి. ఆయనో రాజకీయ నేత, మాజీ మంత్రి కూడా. కాని అసలు ప్రత్యేకత ఇవేవీ కావు. ఆయన గొప్పతనమంతా ఆయనపై మోపిన కేసులు, ఆరోపణల్లోనే ఉంది. ఆయన మిగతా అవినీతిపరులు, అక్రమార్కుల్లా చిన్నా చితకా కుంభకోణాలు చేయలేదు. ఏకంగా భూమినే తవ్వి ప్రొక్లైనర్లకు దొరికినంత దోచుకున్నాడు. అంతా చేసి తన అక్రమ సంపాదనతో తిరుమల వెంకన్న నెత్తిన కోట్లు ఖరీదు చేసే కిరీటం పెట్టాడు. అంతటి గనులు దోచిన ఘనుడాయన. ఇంత చెప్పాక సదరు ఘనపదార్థం పేరు గాలి జనార్దన్ రెడ్డి అని మీకు మళ్ళీ చెప్పాలా? అటు కర్ణాటక, ఇటు ఆంధ్ర రెండు రాష్ట్రాలకి మధ్య తనదైన స్టైల్లో తిష్టవేసిన ఆయన అప్పట్లో ఏమేం చేశాడో ఇప్పుడు మళ్లీ మాట్లాడుకోవడం చాలా పెద్ద ప్రయాస. ఎందుకంటే అది మామూలు అక్రమ ఇనుము కాదు, కొన్ని వేల లారీల అరాచక ఇనుము. కాకపోతే 3 ఏళ్లు జైల్లో ఉన్న ఐరన్ బాస్ గోల్డెన్ డేస్ అయిపోయాయని మీరనుకుంటున్నారా? దెన్ మీరోసారి గాలి జనార్దన్ తన గారాల పట్టి పెళ్లికి వేయించిన శుభలేఖను చూడాల్సిందే. డబ్బున్నోళ్ల పెళ్లిళ్లు ఎప్పుడూ సంచలనమే. ఇక ఈ మధ్య అయితే ధనమున్న వాళ్ల పెళ్లిళ్లు మరీ ధనాధన్గా అవుతున్నాయి. ఆ కోవకే వస్తుంది గాలివారి ఘనమైన పెళ్లి. జనార్దన్ రెడ్డి ప్రస్తుతం తాను కండిషనల్ బెయిల్పై బయట ఉన్నప్పటికీ అన్కండిషనల్ గా ఖర్చు పెడుతున్నాడు కూతురు పెళ్లికి. తండ్రిగా ఆయన వాత్సల్యం శుభలేఖలోనే తెలిసిపోతుంది. బాక్సులాగా ఉండే వెడ్డింగ్ ఇన్విటేషన్ తెరవగానే వీడియో మోగిపోతుంది. చిన్న ఎల్ఈడి స్క్రీన్ పైన ఆయన భార్య, కూతురు, కొడుకు, కాబోయే అల్లుడు అందరూ కనిపిస్తారు. మంచి కన్నడ పాట ప్లే అవుతుంది బ్యాక్గ్రౌండ్ లో. శివుణ్ణి పూజించడం మొదలు అల్లుడి వెనక గుర్రాలు పరిగెత్తడం వరకు హబ్బో బీభత్సంగా పిక్చరైజ్ చేశారు గాలిపాటని. వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డులో ఊరికే మాటలు, ప్రింట్ చేసిన అక్షరాలు కాకుండా ఏకంగా మనుషులే కనిపిస్తూ సంగీతంతో కలిసి పాట పాడేస్తూ శ్రావ్యంగా ఆహ్వానిస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు చెప్పండి? అయినా గాలి జనార్దన్ రెడ్డి గారంతటి మాజీ మంత్రి, ప్రస్తుతం అండర్ ట్రయల్ అపర వెంకటేశ్వర భక్తులు మిమ్మల్ని రమ్మన్నాక మీరు ఊరుకుంటారా? పైగా ఆయన పెళ్లిలో పెట్టబోయే విందు భోజనం, దాన్ని తాల్చుకుంటేనే తహతహలాడిపోతారెవరైనా. అలా ఉండనుందట. అసలు వంటలు వండడానికి దేశం నలుమూల నుంచి వచ్చే వంటవాళ్లే చిన్నా చితకా పెళ్లికి వచ్చే అతిథులంతమంది ఉంటారంట. ఇక అతిథులు ఏ సంఖ్యలో వస్తారో ఆలోచించండి. గాలి జనార్దన్ రెడ్డి ఓ 200 కోట్లు పెట్టి కూతురు కళ్యాణం చేయటం తప్పంటారా? కానే కాదు. ఆయన ఆ మాత్రం ఖర్చు చేయాల్సిందే. కొడుక్కి వేలాది కోట్లు వారసత్వంగా ఇస్తున్నప్పుడు బిడ్డ కోసం కూడా కనీసం 200 కోట్లు పెళ్లి సంబరాల్లో వెదజల్లాల్సిందే. అప్పుడే గాలిరాజా వారి గాంభీర్యం తగ్గకుండా ఉంటుంది. అంతేకాదు గాలి జనార్దన్ రెడ్డి లాంటి ఇనుప కుబేర్లు అప్పుడప్పుడు ఇలాంటి బంగారు పెళ్లిళ్లు తలపెట్టాలి. అదే ప్రపంచంలో వేగంగా దూసుకుపోతున్న మన భారతీయ ఆర్థిక వ్యవస్థకు శ్రీరామరక్ష. మధ్యలో దేశ ఆర్థిక వ్యవస్థ ఎందుకొచ్చింది అంటారా? అయితే ఈ మ్యాజిక్ లాంటి మ్యారేజ్ లాజిక్ వినండి. ఒక్క గాలివారే కాదు, మన దేశంలో ఇంకా బోలెడు ఈదురుగాలుల వారు ఉన్నారు నల్ల సొమ్ము పోగేయటం విషయంలో. అందులో కొందరు జగన్నాటక అవినీతి సూత్రధారుల్ని అడ్డుపెట్టుకునే కదా మన జనార్దనుడు ఇవాళ ఎల్సీడీ తెరతో పెళ్లి ఆహ్వానాలు పంపే స్టేజ్కొచ్చారు. సరే, అద్భుతమైన ఆ అక్రమార్క త్రివిక్రమావతారం సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు తమ ఇంట్లో మ్యారేజ్ మాత్రం గ్రాండ్గా చేస్తున్నారట గాలి. బెంగుళూరు రోజుల తరబడి వెలిగిపోనుందట. అసలు ఇలాంటి మహాగ్రాండ్ పెళ్లిళ్లు ఈ మధ్య బాగా ఎక్కువైపోతున్నాయి. ఎవరి రేంజ్కి తగ్గట్టు వాళ్లు అరేంజ్ చేసుకుంటున్నారు. కొన్ని సెలబ్రిటీ పెళ్లిళ్లైతే అమ్మాయి, అబ్బాయి గురించి తప్ప అన్నిటి విషయంలో చర్చకొస్తున్నాయి. అచ్చేసిన పత్రిక మొదలు ముచ్చటగా సాగిన హనీమూన్ వరకు అన్ని న్యూస్లో హల్చల్ చేసేవే. గాలి జనార్దన్ రెడ్డి లాంటి పొలిటీషియన్స్ ఇంట్లో పెళ్లిళ్లైతే కాస్త ఓకే గాని, బాలీవుడ్ హీరో, హీరోయిన్ల పెళ్లిళ్లైతే మరీ దుమారమే. వాళ్ల మ్యారేజ్ సెటిల్ అయిన దగ్గర్నుంచి హనీమూన్ పూర్తయ్యే వరకు, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే వరకు, బేబీ మూన్ కంప్లీట్ అయ్యే వరకు, పాపో బాబో పుట్టే వరకు ఇలా నడుస్తూనే ఉంటుంది కోలాహలం. బాగా డబ్బు, పేరున్న జనం ఏం చేసినా ఇప్పుడది సామాజిక సమస్య అయిపోతోంది. గాలివారి ఇంటి ఘనమైన పెళ్లి కూడా ఇప్పుడు అలానే తయారయ్యేలా ఉంది. ఆ మధ్య ఓసారి తమిళ సీఎం జయలలిత తన పెంపుడు కొడుకు పెళ్లికి హెలికాప్టర్లు వాడిందట. ఇలాంటి అబ్బురపరిచే పెళ్లి వార్తలు భారతీయులకి అలవాటే. పైగా వీటి వల్ల మార్కెట్కి, ఆర్థిక వ్యవస్థకి మంచి లాభం ఉండటంలో అందరూ ఎంకరేజ్ కూడా చేస్తుంటారు. ఫలానా వారి పెళ్లిలో వెడ్డింగ్ కార్డు ఇలా ఉంది, అమ్మాయి పెళ్లిచీర అలా ఉంది, అబ్బాయి తలపాగా ఇంకోలా ఉంది. ఇవన్నీ ఇండియన్స్కి ఎక్కడ్లేని ఆసక్తి. అందుకే క్యాష్ చేసుకునే పనిలో మీడియా తలమునకలైపోతుంది. ఒక్క కెమెరా కూడా పెట్టుకోనియని సానియా మీర్జా పెళ్లినే మనోళ్లు నానారచ్చ చేసి సంబరం చేసుకున్నారు. మరిక పాటలు పాడి ఆహ్వానిస్తున్న గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లోని పెళ్లిని మీడియా ఊరుకుంటుందా? దగ్గరుండి బాజా భజంత్రీలు మోగించదు. ఇలాంటి గొప్పోళ్ళేళ్లలో పెళ్లి వార్తలొచ్చినప్పుడు వచ్చే టీఆర్పీల కథే వేరు. పెళ్లి భోజనాల విస్తరాకుల్లో కోట్లు ఖర్చు చేసే రిచెస్ట్ పీపుల్ మ్యారేజ్లంటే అందరికీ పండగే. కారణం పెళ్లి జరిపించే పూజారికి ముట్టే వేలాది రూపాయల దక్షిణ మొదలు బంగారు ఆభరణాలు అమ్ముకునే గోల్డ్ వ్యాపారస్తులకు దక్కే కోట్ల లాభం వరకు అన్నీ అద్భుతమే, అన్నీ హంగామానే, అందరికీ లాభమే. ఇక రెగ్యులర్గా పెళ్లంటే ఉండే తలంబ్రాలు, భోజనాలు,
లైట్లు, కార్లు, ఫంక్షన్ హాలు ఇవన్నీ కాదు, గాలి జనార్దన్ రెడ్డి వారింట జరగనున్న పెళ్లి లాంటి వాటిలో అయితే బాలీవుడ్ తారలు కూడా వెలిగిపోనున్నారట. ఏముంది, ఎంత పద్మశ్రీలు, జాతీయ అవార్డులు అందుకున్న వెండితెర వేల్పులైతే మాత్రమేంటి, కోట్లతో కొడితే పెళ్లికొచ్చి చిందేయక ఇంట్లో దాక్కుంటారా? తమ సినిమా పాటలకి దగదగ మెరిసే చిట్టిపొట్టి డిజైనర్ బట్టలు వేసుకుని బాలీవుడ్ హీరోయిన్స్ ఇలాంటి వేడుకల్లో తందనాలాడకుండా ఉంటారా? వాళ్ల డాన్సులు ఈ రకం పెళ్లిళ్లో చీర్ గర్ల్స్ కి ఎక్కువ, రికార్డింగ్ డాన్సులకి తక్కువ అన్నట్టుంటాయి. అయినా గొప్పోళ్లు మహా గొప్ప బ్లాక్ మనీ మ్యారేజెస్ కి తమని అలో చేయాలంటున్నారు పొట్టకూటి కోసం కష్టపడే రికార్డింగ్ డాన్సర్లు. కోట్లు పెట్టి బాలీవుడ్ భామలతో, సినిమా హీరోయిన్లతో, హీరోలతో డాన్సులు చేయించుకున్నట్టే తమతో కూడా 4 చిందులు వేయించుకుంటే తాము బతికేస్తాం కదా అంటున్నారు. ఈ విషయం ఆలోచించాల్సిందే. ఎలాగూ మీడియాలో దుమారంగా మారిపోతున్న ఈ కాలం కోట్ల రూపాయల పెళ్లిళ్లు ఆచారం, సంప్రదాయం, సంస్కారం, సంస్కృతి ఏం లేకుండా ఆర్భాటంగా మారిపోయాయి. మరిక రికార్డు స్థాయిలో జరిగే సదరు పెళ్లిళ్లలో రికార్డింగ్ డాన్సులు వేస్తే మాత్రం అడిగేదెవరు? ఏది ఏమైనా గాలి జనార్దన్ రెడ్డి వారు తలపెట్టిన వాళ్ళింటి భీభత్సమైన పెళ్లి చక్కగా జరగాలని అందరం కోరుకుందాం. ఎందుకంటే ఇలాంటివి అప్పుడప్పుడు జరిగితేనే బీరువాల్లో, పరుపుల కింద, ఫామ్ హౌజుల్లో మూలిగే డబ్బుల కట్టలు ఒళ్ళు విరుచుకుని బయటకొస్తాయి. ఎలాగోలా నగలమ్ముకునేవాడి దగ్గర్నుంచి తిన్న ప్లేట్లు కడిగే పనివాళ్ల వరకు అందరికీ సరఫరా అవుతాయి. లేకపోతే నల్లధనంగా ఎక్కడివక్కడే ఉండిపోతాయి. అసలిలాంటి 100 కోట్ల రూపాయల స్పెషల్ పెళ్లిళ్లని ఆదాయ పన్ను మినహాయింపు చట్టం కిందకి తేవాలి ప్రభుత్వం. అప్పుడు జరుగుతాయి అస్సలు సిసలు పెళ్లిళ్లు. ఆ కళ్యాణ వైభోగం చూడడానికి 2 కళ్ళు సరిపోవు, చెప్పుకోవడానికి 2 పదాలు వాచిపోతాయి. ఇండియాలో గ్రాండ్ మ్యారేజెస్, బ్లాక్ మనీ ఈ రెండింటికి క్రేజ్ తగ్గడం ఇప్పట్లో అయ్యే పని కాదు. అందుకే చెమటెలాగూ వస్తుందనుకున్నప్పుడు మంచి పర్ఫ్యూమ్ అన్నా కొట్టుకోవాలి. ఏమంటారు?